17 సీట్లు, 3 పార్టీలు, 525 మంది అభ్యర్థులు, 3,30,00,000 మంది ఓటర్లు, 13 నాడు ఓట్లు. 2 రోజుల ముందే ప్రచారం ముడుస్తుంది కాబట్టి ఇంకో 6 రోజులు ఉన్నట్టు. అందరినీ మళ్ళా కలవాలి, మంచిగా గుర్తుంచుకోమని చెప్పాలి, బతిమ్లాడాలి, బుద్రికియాలి. అసలు రికామే లేదు పొద్దు మాపు తిరుగుడు. ఏం కష్టపడ్డా ఇప్పుడే ఒక్కపారి గెలిచిర్రంటే 5 ఏండ్లు పురుసత్తు. మరి చూద్దాం పాండ్రి 3 పార్టీల ముచ్చట్లు ఏమున్నాయో. జైరాబాద్ లో బీబీ పాటిల్ సార్ ను మల్లోపారి పార్లమెంట్ కు పంపాలని మీటింగ్ పెట్టింది పాత గవర్నర్ తమిళిసై మేడం. కాంగ్రెస్ కు ఓటు వేసినా ఎవరు ప్రధాని, బీఆర్ఎస్ కు ఓటు వేసినా ఎవరు ప్రధాని, బీజేపీకి ఓటు వేసినా ఎవరు ప్రధాని? స్ట్రాంగ్ లీడర్ మోడీ ప్రధాని. సికింద్రాబాద్ కిషన్ రెడ్డి సారు, కరీంనగర్ లో సంజయ్ సారు, నిజామాబాద్ లో అరవింద్ సారు, చేవెళ్ల కొండ విశ్వేశ్వర్ రెడ్డి సారు, గద్వాల డీకే అరుణ మేడం, ఇట్లా ఎవ్వల ఇలాకాల వాళ్ళు రువ్వడి చూపిస్తున్నారు. దేవుని దయ వల్ల మళ్ళీ ఏమన్నా అసెంబ్లీలో కూలిపోతుంది అంటారు, రేవంత్ రెడ్డి సర్కారు కూలిపోతుంది అంటారు. అందరూ కూలిపోతుంది, మరి మీకోసం వచ్చుకుంటే కూలిపోతుంది. మరి అట్లనే సినిమా హీరోలు సాయి కుమార్ సారు, సురేష్ గోపి సారు ప్రచారం చేస్తున్నారు బీజేపీని గెలిపియాలని. ఇగియాల కేసీఆర్ సారు మంచిర్యాలలో రోడ్ షో చేస్తే కేసీఆర్ సారు, కేటీఆర్ సారు చెరో దిక్కు తిరుగుతుండ్రు. ఖమ్మంలా నామా సారు టీడీపీ ఆఫీస్ కు పోతే లొల్లి చేసిండ్రు 2 పార్టీలకు పడతలేనందుకు. ఆ మహానుభావుడి విగ్రహాన్ని పార్లమెంట్ లో పెట్టించినటువంటి అవకాశం నాకు రావటం ఆ రోజున జన్మధన్యం అయిపోయింది. కరీంనగర్ లో 8 మంది కారు కార్పొరేటర్లు కాంగ్రెస్ లకు షరీక్ అయ్యే వరకు గవర్నమెంట్ మీద గరమైండ్రు బీఆర్ఎస్ లీడర్లు. బీఆర్ఎస్ పార్టీ వినోద్ కుమార్ ఓటేయమని తిరిగిన నాయకులు నిన్న పొద్దున వరకుండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పాంప్లెట్ పట్టుకోకపోతే ప్రజలు ఏమనుకుంటారండి? వరంగల్ కారు క్యాండిడేట్ సుధీర్ సార్ కోసం పల్లా సారు, మల్కాజ్గిరిలా రాగిడి లక్ష్మారెడ్డి గెలవాలని మల్లన్న తిరిగిండ్రు. ఇక కాంగ్రెస్ చూస్తే చేవెళ్లలా నా సీటు నేనే గెలుస్తా అని ఎంపీ రంజిత్ రెడ్డి సారు, నాగర్ కర్నూల్లా మల్లు రవి సార్ కోసం మంత్రి జూపల్లి సారు, మా నాయన సీటు నాదే అనుకుంటా బీజేపీ క్యాండిడేట్ పోతుగంటి భరత్ అన్న ప్రచారం చేస్తున్నారు. నల్గొండల రఘువీర్ రెడ్డిని గెలిపియాలని ఉత్తమ్ సారు, మెదక్ల నీలం మదన్నకు ఇమ్మతియాలని ఎర్రన్నలతో కలిసి మంత్రి సురేఖ మేడం ప్రచారంలో ఉన్నారు. ఓట్ల టైం సుతా దగ్గర పడుతుంది. ఏం చేసినా ఇంకో 6 రోజులే ప్రచారం. అందుకే పొదుగల వాకింగ్ ల పబ్లిక్ ను కలుచుడు, కరువు పనుల కాడికి పోయి ఓట్లు అడుగుడు, రోడ్ షోలు, ర్యాలీలు, కార్నర్ మీటింగ్లు 3 పార్టీలై జోరున్నాయి.